హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 రోడ్‌లో భాగంగా మనకు ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ రోజు వీడియోలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చింది, ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన స్టేటస్ ఎలా ఉందో. యాక్చువల్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు 293 మీటర్లు అయితే ఉంటుందండి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా మనకు స్టీల్ బ్రిడ్జి అనమాట. ఆల్రెడీ మనకు డెల్టా కెనాల్ మీద కృష్ణా నది నుంచి ఏదైతే ఉండవల్లి వైపు ప్రవహిస్తుందో డెల్టా కెనాల్ దాని మీద 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. దానికి సంబంధించి అంటే ప్రస్తుతం స్లాబ్ పోసుకోవడానికైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచి ఒక 300 మీటర్ ఫ్రంట్ వస్తే మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఏందంటే 3 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి చూడొచ్చు. ఇదివరకు వీడియోలో ఇటంతా కూడా మనకు చెట్లు అవన్నీ కూడా ఉండాయి. ఇప్పుడంతా కూడా క్లియర్ చేసేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు చూడండి. మొదటి 3 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. వీటి మీదందే స్టీల్ గట్టర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేస్తారు. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న రెండిటికి ఏందంటే ప్రస్తుతం రిగ్ మిషన్‌లతో ఫైలింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒకదానికేమో పీసీసీ ప్రైమరీ కాంక్రీట్ అయితే పోసుకోనున్నారు. ఇప్పుడు వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. చూడొచ్చు ఇది రిగ్ మిషన్ అండి. ప్రస్తుతం గత వీడియోలో ఏందంటే అప్పుడు మనకి ఇదంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటా ఉండే. ఇప్పుడంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి గానీ రిగ్ మిషన్‌లు కూడా అన్నీ కూడా ఇప్పుడు పక్కకైతే ఎళ్ళిపోయి ఉన్నాయండి. సో, ఇక్కడ మనకు పీసీస్ అయితే వేసుకున్నారు. వీటి మీద ఇప్పుడు ఒక బెడ్ లాగా ఐరన్ రాడ్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారనమాట. అలాగే మనకు అక్కడ ఫ్రంట్ ఉన్న దానికేందంటే ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు అక్కడంతా క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు దాని మీద పీసీసీ ప్రైమరీ కాంక్రీట్ ఏసుకొని వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న కెనాల్ వచ్చేసి కొండవీటి వాగండి. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడ కృష్ణానది దగ్గర మనకు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం అయితే ఉందన్నమాట. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్కడైతే కనెక్ట్ అవుతుంది ఈ యొక్క కాలువ అనేది. చూడొచ్చు. అవతల వైపు ఇప్పుడు బేసిక్ లెవెల్ ఒక బెడ్ లాగా అయితే వేసేసుకున్నారు. ఇప్పుడు వాటి మీద అయితే పిల్లర్స్ అయితే నిర్మిస్తారండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడే ఈ ప్రస్తుతం అక్కడ ఏదైతే డెల్టా కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అది ఇక్కడైతే కనెక్ట్ చేస్తారనమాట. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ ప్లేస్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఈ రోడ్ ఏదైతే ఉందో మనకు అక్కడి నుంచి ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ కడుతున్న రోడ్ అయితే ఈ రోడ్ అంతా కూడా వెడల్పు చేసుకుంటారు ఫ్యూచర్‌లో. చూడొచ్చండి. అది మనకు కొండవీటి వాగనమాట అది. సో, ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వచ్చారండి. పిల్లర్స్ అయితే చాలా త్వరగానే కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం 8 పిల్లర్స్ అయితే వస్తున్నాయండి. 8 పిల్లర్స్‌కి సంబంధించి ఆల్‌మోస్ట్ ఆల్ 6 పిల్లర్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. రిమైనింగ్ 2 అయితే ఈ యొక్క పీసీసీ అదైతే ఒకదానికి వేసుకున్నారు. ఒకదానికైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవాలి. చూడొచ్చు ఈ ప్లేస్ అంతా. అది కరకట్ట రోడ్ అండి. ప్రస్తుతం కార్స్ అవి వెళ్తున్నాయి చూడండి. అది కరకట్ట రోడ్. కృష్ణా నది, అమ్మవారి టెంపుల్, పక్కనే ప్రకాశం బ్యారేజ్. ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది కదా! అది మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఈ కాలువ అనేది ఎగ్జాక్ట్‌గా మనకు అక్కడైతే కలవడం జరుగుతుందండి. సో, అలాగే ఫ్రంట్ మనకు 128 మీటర్ల స్టెబిలిటీకి సంబంధించి స్లాబ్ వర్క్ కోసం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఈ ప్లేస్ అంతా చూడొచ్చు. ఇక్కడైతే ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు కడుతున్నారు కదా! స్టీల్ బ్రిడ్జి అక్కడ అమరావతికి వెళ్ళడానికి అది ఇక్కడికైతే కనెక్ట్ చేస్తారనమాట. ఎగ్జాక్ట్‌గా ఒక 300 మీటర్స్ అయితే ఫ్రంట్ అయితే ఉంటుంది. ఆ స్టీల్ బ్రిడ్జి గనుక కంప్లీట్ అయిపోతే రోడ్ అంతా కూడా వెడల్పు చేసుకుంటారు. ఈ యొక్క పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతం రిగ్ మిషన్‌లు అవన్నీ కూడా ఈ యొక్క ఫైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, ఇంకా రిగ్ మిషన్‌తో వర్క్స్ అనేది ఉండదు కాబట్టి అవన్నీ కూడా పక్కనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడ ఏదైతే ఐరన్ రాడ్స్ అవి ఉన్నాయో, ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచే మనకు ఫేజ్ 3కి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. అలాగే మనకు ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ కూడా ఇప్పుడు చాలా వరకు ల్యాండ్ క్లియరెన్స్ అయిపోయి, ఇప్పుడు అక్కడక్కడ కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. సో, అది మనకు కరకట్ట రోడ్డు ప్రస్తుతం. అది చాలా రద్దీగా ఉంటుంది. అందువల్లే మనకు ప్రస్తుతం అక్కడ స్టీల్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉంటుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ గుండా అయితే. చూడొచ్చు. ఇదివరకు వీడియోలో మొత్తం ఇక్కడంతా కూడా ఈ యొక్క ఫైల్ గేజెస్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉండే. ఇప్పుడైతే ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ యొక్క పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే. రెండిటికైతే బ్యాలెన్స్ ఉంది. అది కూడా నాకు తెలిసి 1 వీక్‌లో కంప్లీట్ చేసేసుకుంటారండి.
ఇవన్నీ కూడా మనకు ఇదివరకు వర్క్ చేసిన రిగ్ మిషన్‌లు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు ఐరన్ రాడ్స్ అండి. రీసెంట్‌గానే అన్‌లోడ్ చేసేది పెట్టుకున్నారనమాట. అలాగే ఇక్కడంతా కూడా మనకి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన పిల్లర్స్ వర్క్స్ కోసం ఐరన్ రాడ్‌లు అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే కట్ చేసుకోవడం అవైతే చేసుకుంటా ఉండే. చూడొచ్చు. మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడి నుంచే ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. అక్కడి వరకు మనకు ఫేజ్ 2 అనమాట. ఇక్కడి నుంచి ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇవి కూడా ఇంతకుముందు అరటి చెట్లు అవైతే ఉండేవి. అంతా కూడా మునగ చెట్లు అవన్నీ ఉన్నాయి చూడొచ్చు. ఇవన్నీ రిగ్ మిషన్స్ అనమాట ఫైలింగ్ చేసేదానికి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకేంటంటే ఈ యొక్క రిగ్ మిషన్‌లో ఫైలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫైల్ చేసిన ఐరన్ రాడ్స్‌లో ఒక డ్రమ్స్ లాగా చేసుకుంటారు. అందులో నింపుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకేంటంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఈ విధంగా మనకు పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ 4 పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ ఒక మూడిటికి మాత్రం ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి కింద పీసీసీ అవన్నీ కూడా పోసి అయితే రెడీగా పెట్టుకున్నారనమాట. వాటన్నిటి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఈ విధంగా పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఈ బ్రిడ్జికి సంబంధించి ఈ యొక్క పిల్లర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా జరిగిందండి.